ఆరాధన మరియు ప్రార్థన కూటంలో మన దేవుణ్ణి త్రియేక దేవుణ్ణి ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చేసి మహిమపరుచున్నాము. అలాగే వాక్యం చూసుకుని ఈ వాక్యం తర్వాత దేవుడు ఏదైతే ప్రార్థన అంశం ఈరోజు మన కోసం ఇచ్చి ఉన్నారో ఆ ప్రార్థన అంశం లోపల వెళ్దాం. ముందుగా ఒక 5-10 నిమిషాలు మాత్రం ఈరోజు వాక్యం చూసుకుందాం. వాక్యం 1 తిమోతి 1వ అధ్యాయం తీసుకోండి. 1 తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం తీసుకోండి. తీసుకొని దాంట్లో 1 తిమోతి 1వ అధ్యాయంలో 21వ వచనం 20 వచనం, ఆ వచనంలో చివరి భాగం చూసుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 20వ వచనం దాంట్లో చివరి భాగం చూసుకుందాం. చివరి భాగంలో ఇలా రాయబడింది. నేను ఒకసారి చదివి చూపించేసి ఆ తర్వాత మొదటి తిమోతి 1వ అధ్యాయం 20 చివరి వచనం, అది 20వ వచనం. వారిలో హ్యుమెనయును అలెగ్జాందరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. చాలా సీరియస్ అయిన వచనం. పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు ఒక ఇద్దరి పేరు చెప్పి ఆ ఇద్దరిని సాతానుకి పౌలు భక్తుడే ఆయన్నే సాతానుకి అప్పగించారంట. చాలా సీరియస్ అయిన మాట. ఇక్కడ తిమోతికి ఉత్తరాలు రాస్తూ పౌలు భక్తులు ఏం చేస్తున్నారు, ఓ ఇద్దరి పేరు చెప్తున్నారు. హిమెమెనెయు అని చెప్పేసి, హిమెమెనస్ అని ఇంగ్లీష్లో ఉంది. హిమెమెనెయును అలెగ్జాందరును, ఈ ఇద్దరిని నేనేం చేశానంటే సాతాను దగ్గర నేను అప్పగించాను అని చెప్పేసి పౌలు భక్తుడికి చెప్తున్నారు. అంటే అపోస్తలుడైన పౌలు సాతాను దగ్గర ఇద్దరిని అప్పగించేట్టుగా ఏం తప్పులు వాళ్ళు చేశారు అని చూస్తే, ఇక్కడ ఈ హిమెమెనెయు అనే ఆ పేరు మనకి 2వ తిమోతిలో 2వ అధ్యాయంలో 17-18 వచనంలో చదివితే ఈ పేరు మనకు కనిపిస్తుంది. ఆయన చేసిన తప్పు కూడా కనిపిస్తుంది. అక్కడ వెళ్తే మనం చదవచ్చు. మరి అలెగ్జాండర్ అనేది మనకు తెలియట్లా. అలెగ్జాండర్ అనే ఈ పేరు ఇక్కడే కనిపిస్తుంది. ఆయన కలిపి ఆ తప్పు చేసినట్టుగా ఉంది. తప్పు ఏంటి అని చూస్తే, మరణించిన వాళ్ళు, బాగా అర్థం చేసుకోండి, దేవునిలో నిద్రపోయిన వాళ్ళు, దేవునిలో మరణించిన వాళ్ళు పునరుద్ధరణలో అయిపోయారు అని చెప్పేసి తప్పుడు బోధ చేసి వీళ్ళందరూ చెప్తుంటే, దీనికి ఇది సరైన ఇది కాదు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ఇద్దరిని సాతానుగా అప్పగించినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. అంటే చూడండి, దేవునికి వ్యతిరేకమైన దేవుడు ఏదైతే సత్యమును మనకు బోధించి ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా ఇలాంటి పనిష్మెంటే అనేది చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దేవుడు చెప్పింది పౌలు భక్తుడి ద్వారా రాపించింది, అలాగే యేసయ్య కూడా సువార్తలో రాసిన విషయంలో దీనికి వ్యతిరేకంగా ఈ హెమమనియు అనే ఈ వ్యక్తిని, అలెగ్జాందరు అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, ఇప్పుడే అయిపోయింది, ఎవరైతే దేవుణ్ణిలో మరణించారో వాళ్ళందరూ పునరుద్ధానం అయిపోయారు అని చెప్పేసి తప్పుడు బోధలు అక్కడ చేస్తుంటే, తప్పుడుగా అందరితో మాట్లాడుతుంటే, పౌలు భక్తులు ఏం చేశారు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను ఆయన ఏం చేశారు, సాతానుగా అప్పగిస్తాను అని చెప్పేసి అప్పగించినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి సాతానుగా అప్పగించడానికి అధికారం ఉందా అని కొంతమందికి మీకు ప్రశ్న రావచ్చు. ఇక్కడ అర్థం అది కాదు. అపోస్తలుడైన పౌలు గారు వచ్చేసి ఈ ఇద్దరు వ్యక్తులను సాతానుకి నేను అప్పగించాను అని చెప్తే దానికి అర్థం ఏంటంటే సంఘం నుంచి తీశారు. ఆయన
ఏదైతే సంఘంలో వీళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారములు ప్రకటనలు చేస్తున్నారో ఆ సంఘం నుంచి తీసి ఏం చేశారు, లోకముకి పంపించారు. అంటే లోకముకు పంపించేస్తే ఇంకా ఏంటిది, లోకముకు పంపించేస్తే లోకముకు అధిపతి ఎవరు, సాతానే. సో లోకంలో వదిలేసాను అనే అర్థముకు ఇక్కడ ఇలాగా రాయబడింది. అందుకని మనకి దేవుని బిడ్డలకి మనకి సాతానుకి దగ్గర అప్పగించడానికి, అంటే మనకి ఎవరన్నా వ్యతిరేకిస్తే సాతానుకి అప్పగించడానికి మనకి అధికారం ఉందంటే దీని అర్థం అది కాదు. పౌలు భక్తులు వచ్చేసి వీళ్ళని సంఘం నుంచి తీసి ఏం చేశారు, లోకముగా అప్పగించారు, అంటే లోకముకు పంపించారు. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు వచ్చేసి వాళ్ళిద్దరిని దేవుళ్ళ కట్టాల కానీ లోకముగా ఎందుకు అప్పగించాలి అనే ప్రశ్న మీకు వస్తే దానికి సమాధానం, అపోస్తలుడైన పౌలు గారు వచ్చేసి లోకముకు పంపించింది పెర్మనెంట్గా, నిరంతరంగా వాళ్ళు లోకంలో జీవించి నరకంకు వెళ్ళాలి అని కాదు. వాళ్ళు మారు మనసు పొంది మరి రావాలి అనే ఉద్దేశంతోనే పంపించారు. మరి వాళ్ళు మారు మనసు పొంది మరి పౌలు గారి దగ్గర లేకపోతే ఆ సంఘ పెద్దల దగ్గర వచ్చి మనసు మారి పాపక్షమాపణం అడిగి వస్తే తప్పకుండా చేర్చుకుంటారు అనేదే దానికి అర్థం అన్నమాట. అందుకని ఈ వచనంను పట్టుకుని వేరేలాగా మనం అర్థం చేసుకోవద్దు. అంటే ఇక్కడ మనకు ఈరోజు పాఠం ఏంటి అని చూసేటప్పుడు, సంఘముకు వ్యతిరేకంగా తప్పుడు బోధలు చేస్తూ, లేకపోతే దేవుడు సంఘ సభ్యులు విశ్వాసులు దేవుని బిడ్డలు ఇలాగే ఉండాలి అని చెప్పిన ఆ ఒక క్రమమును తప్పి చేసిన, లేదంటే సంఘంలో చెయ్యాల్సిన ఆ విషయములను చెయ్యలేదన్నా ఇది నేరమే. బాగా అర్థం చేసుకోండి. దేవుడు చెప్పేది తెలవని వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళకి శిక్ష ఎక్కువ అని దేవుడు చెప్పినారు. అందుకని ఇక్కడ మనం సీరియస్గా చూసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. సంఘంలో ప్రతి ఒక్క సభ్యుడిని ప్రతి ఒక్క బాధ్యత, ఒక్కరొకరి ఒక్కొక్క బాధ్యతలు ఇచ్చి ఇక్కడ దేవుడు కట్టుతున్నారు. సంఘం అనేది కట్టబడేది. అంటే మీకు బాగా తెలుసు, ఒక సన్నివేశంలో యేసు ప్రభు వారు పేతురు దగ్గర చెప్తారు, ఈ బండ పైననే, ఎవరిని, పేతురును చూసి, ఈ బండ పైననే సంఘంను కట్టుతాను అని చెప్పేసి, అంటే అక్కడ విశ్వాసమును పెట్టి ఆ విశ్వాసం కలిపింది అలాంటి ఒక బండ పైన అని చెప్పేసి యేసయ్యనే చెప్పినారు. అంటే సంఘంలో ఉండే ఒక్కొక్క సభ్యుడు, సంఘం ఉండే ఒక్కొక్క విశ్వాసి, సంఘం ఉండే ప్రతి దేవుని బిడ్డ దేవుడు సంఘంలో పెట్టింది, సంఘంలో పెట్టి ఆ సంఘంను కట్టేది ఆయనను మహిమపరుస్తుంది కోసం, ఈ సంఘంను అలా కట్టడానికి కోసం. ప్రతి ఒక్క విశ్వాసికి ప్రతి బిడ్డకు వచ్చేసి ఒక్కొక్క బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతలు వాడుకోవడానికి దేవుడు సంఘంలో సభ్యులు పెడతారు. మరి నామకే వస్తుంటామే, పేరు కోసం నామకరణమై, అంటే జస్ట్ నేను కూడా విశ్వాసినే, నేను కూడా యేసయ్యనే అని చెప్పేసి అలాగ భజన చేసుకున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు లోకంలో ఉన్నా ఒకటే, సంఘంలో ఉన్నా ఒకటే. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లోకంను సంఘం లోపల తీసుకొచ్చి పెడతారు. దేవుడు మనకిచ్చిన పని సంఘంను తీసుకుని లోకంలో వెళ్ళి పెట్టమని, అంటే లోకంలో పనిచేయాలి. లోకస్తులు మనసు మారి దేవుడిని, నిజమైన దేవుడు యేసయ్యని ఒప్పుకుని వాళ్ళు సంఘం లోపలికి రావాలి. మరి ఇక్కడ ఇలాంటి వాళ్ళు, బాధ్యతలు ఎరగని వాళ్ళు, పేరు కోసం భజన చేసేవాళ్ళు, వీళ్ళందరూ సంఘం నుంచి లోకంలో కలిసిపోతున్నారు. మరి పాప క్షమాపణం అడగలేదు అనేటప్పుడు బాగా ఆలోచన చేయండి. లోక ఆశల్లో, లోక ఇచ్చల్లో, శరీర ఆశల్లో వీళ్ళందరూ మునిగిపోయి లోకమే మాకు గతి, లోకంలోనే మాకు సంపాదన, లోకంలోనే మాకు జీవితం అని చెప్పేసి పేరు కోసం భజన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి రక్షణ రూపంలో రారు. మరి వాళ్ళు మారు మనసు పొందితే కానీ వాళ్ళు దేవుని బిడ్డలు అవ్వలేరు. అందుకని ఇక్కడ ప్రతి ఒక్క సంఘంలో మీరు ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ వినేవాళ్ళు, తర్వాత వినబోయే వాళ్ళు ఎవరైనా కానీ ప్రతి ఒక్క సంఘంలో మీరు ఒక సంఘ సభ్యుడు, ఆ సంఘానికి సభ్యుడినే ఉంటారు, మీరు ఆ సంఘానికి బిడ్డగానే ఉంటారు. మీ కానీ బాధ్యతలు ఎరగండి. మీ 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 పెద్దల దగ్గర అడగండి, మీ పాస్టర్ల దగ్గర అడగండి. మీ కానీ ఓ బాధ్యతలు ఇచ్చి ఉంటారు. దేవుడితో మోకరించి దేవుడి దగ్గర అడగండి, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అడగండి. నాకు ఈ సంఘంలో నువ్వు పెట్టిన బాధ్యతలు ఏంటి అని అడగండి. అప్పుడు ఆయన మీకు బయలుపరుస్తారు. లేకపోతే అదే సంఘంలో ఇతర విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడి మీకు
చెప్తారు. అది మీ బాధ్యతలు ఏంటని ఎరిగి ఆ తర్వాత మీరేం చేయొచ్చు, ఆ సంఘంలో మీరు కట్టబడచ్చు. సంఘంలో కట్టబడిది అనేది దేవుడు ఆ సంఘంలో మీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే. అదే సంఘంలో సంఘ సభ్యులు కానీ విశ్వాసులు కానీ కట్టబడడం. అలాంటి పనులు చేయని వాళ్ళు, అలాంటి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఆ సంఘంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకని జాగ్రత్త పడండి దేవుని బిడ్డలు, విశ్వాసులు. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో మీరు కట్టబడాలి. ఆ సంఘంలో మీకు ఏ బాధ్యతలు ఇవ్వబడిందో ఆ బాధ్యతలు నెరవేరుస్తూ ఆ సంఘంను కట్టుతూ మీరు కూడా దేవునిలో కట్టబడాలి. హల్లెలూయా, దేవునికే మహిమ.